ఉప్మా అంటేనే చాలా మందికి నచ్చదు. కానీ ఈ బొంబాయి రవ్వ ఉప్మా టమాటా బాత్ స్టైల్‌లో ఎప్పుడైనా చేసుకొని తిన్నారా? ఒకవేళ మీరెప్పుడు చేసుకోకపోతే ఒక్కసారి ఈ రెసిపీని ఫాలో అయ్యి తిని చూడండి. వెల్కమ్ టు డే 7. నేను కుకింగ్ రాని వాళ్ళకి బేసిక్ కుకింగ్ అయితే నేర్పిద్దామని అనుకున్నాను. సో, ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఎలిగించుకొని కొంచెం నూనె పోయండి. నూనె పోసాక దాంట్లో తిరగమాత వేయండి. నూనె వేడయ్యాక ఈ తిరగమాత అనేది ఎలా చేయాలో నేను ఆల్రెడీ మీకు డీటెయిల్ వీడియో చేశాను. ఒక్కసారి అది చూడండి. తిరగమాత అయిపోగానే దీంట్లో పచ్చిమిరపకాయి, అల్లం, ఆ తర్వాత మనకు నచ్చిన వెజిటబుల్స్ ఏసుకోవచ్చు. అండ్ ఉల్లిపాయ ఇవన్నీ వేసుకొని కొంచెం సాల్ట్ ఏసుకొని బాగా ఉడికేదాకా తిప్పుకోండి. తిప్పుకొని ఒక 5 మినిట్స్ వదిలేస్తే అవన్నీ ఉడుకుతాయి. ఉడికిన తర్వాత మనం దీనిలోకి టమాటో కూడా ఏసుకొని ఇంకొంచెం సేపు మిక్స్ చేసి వదిలేయాలి. ఒక 2 మినిట్స్ దాకా. టమాటా పైన పీల్ సెపరేట్ అయినాయి అని అనుకున్నప్పుడు మనం దీంట్లోకి ఎంత రవ్వ అయితే తీసుకుంటున్నామో బొంబాయి రవ్వ దానికి 2.5 టైమ్స్ వాటర్ అనేది పోయాలి. వాటర్ పోసాక మనం ఒకసారి టేస్ట్ సెట్ అయిందా లేదా, ఉప్పు సరిపోయిందా లేదో చూసుకోవాలి. ఒకవేళ ఉప్పు సరిపోకపోతే ఇప్పుడే వేసేసుకోండి. ఆ తర్వాత మనకి బాయిల్ అయ్యేదాకా వదిలేయండి. అంటే బబుల్స్ రావడం స్టార్ట్ అయ్యాక అప్పుడు మనం రవ్వ కొంచెం కొంచెం పోసుకోవాలి. ఎక్కువ పోసేసుకుంటే మనకి ఉండలు కట్టేస్తుంది లోపల. సో, కొంచెం కొంచెం పైన అలా షేక్ చేస్తూ వేసుకొని మిక్స్ చేసుకోండి. మళ్ళీ కొంచెం షేక్ చేసి వేసి మిక్స్ చేసుకోండి. స్టార్టింగ్‌లో ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత ఒక పేస్ట్ టైప్ ఆఫ్ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత ఆపేయండి. ఇదిగోండి ఈ రెసిపీ చేసుకొని ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ రోజు చెప్పే మాట, మందు సిగరెట్ అలవాటు ఉంటే దయచేసి మానేయండి.